ఈరోజు ప్రతిష్టతో కూడిన ప్రార్థనకు త్వరగా జవాబు వస్తుంది. నువ్వు ప్రతిష్ఠ చేసుకుంటున్నావా? నిబంధన చేసుకుంటున్నావా? నాకు గనక మగ సంతానాన్ని ఇస్తే నేను అతనికి క్షౌరపు కత్తి కూడా వేయించను, నీకోసం పెంచుతాను అని ఒక కమిట్మెంట్ తీసుకున్న ఆమె జీవితంలో దేవుడు తన కమిట్మెంట్ని ఆనర్ చేశారు. సమూయేలుని దేవుడు అనుగ్రహించారు. కాబట్టి కన్నీటి ప్రార్థన దేవుడు వినేటువంటి వాడు. కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. కాబట్టి చేయండి. మీ బిడ్డల వివాహాలు జరగాలి. ఓ తల్లి, నీ బిడ్డల కోసం కన్నీటి ప్రార్థన చేయి. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి, కన్నీటి ప్రార్థన చేయి. ఒక రోజుని తీర్మానించుకోండి. ఒకరోజు దేవునిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. గోజాడండి, దేవునిలో మొరపెట్టండి. అంగలార్పు విద్య నేర్చుకుంటూ దేవునిలో మొరపెట్టండి. దేవుని కార్యాలు జరుగుతాయి. మన పితరుల ద్వారా నేర్చుకుంది అదే. ఏలియా కన్నీటి ప్రార్థన చేశాడు, విశ్వాసంతో ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేశాడు, యెహోషువ ప్రార్థన చేశాడు, అబ్రహాం ప్రార్థన, దావీదు ప్రార్థన, దానియేలు ప్రార్థన, షడ్రక్ మెషక్ అబేద్నెగో ప్రార్థన, హన్నా ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన. ఈ ప్రార్థనలన్నీ కూడా మనందరికీ కూడా ఎలా ఉన్నాయి? లెసన్స్గా ఉన్నాయి.